ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంగాని సుశీల హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్డు ఓటర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదంతో 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం ప్రజల పాలనతోటే సాధ్యమని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అందులో ఒకటి మన పాలేరు నియోజకవర్గంలో కూడా లేదు వాళ్ళ అధికారం. వాళ్ళు ఏ విధంగా పని చేస్తామని అంటున్నారు. వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి పని మా వల్లనే అవుతుంది. సంఘాల సునీసమ్మ ఆల్రెడీ విన్ అయిపోయింది, కానీ మెజార్టీ కోసం మేము పోరాడుతున్నాం. దానికోసం మేమందరం కృషి చేస్తున్నాం. అలాగని మా అర్నాథ్ బాబు గారు నాయకత్వంలో మా 8వ డివిజన్ ఆల్రెడీ గెలుపు సాధించాం, కానీ మెజార్టీ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై సీనన్న. 8వ డివిజన్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు 10 రోజుల నుంచి సంగాని సుశీలమ్మ గారు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మా మంత్రి గారి ఆదేశాల మేరకు గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మేము 8వ డివిజన్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. తప్పకుండా 8వ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మంచి కృషితో ఉన్నారు. మా మంత్రి గారి పనులు, మా మంత్రి గారు చేస్తున్న ఒక డెవలప్మెంట్, అభివృద్ధిని చూసి కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కూడా గెలవబోతున్నాం. తప్పకుండా 25 డివిజన్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మున్సిపాలిటీని. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంగాని సుశీలమ్మ గారు 600-700 మెజార్టీతో గెలవబోతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజలు కూడా ఇందిరమ్మ ఫేజ్ 1, కోటనారాయణపురం, అదేవిధంగా వెంకటగిరిలో 4 డివిజన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా, డివిజన్ ఇన్ఛార్జీలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎనిమిదో డివిజన్ నుంచి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1, కోటనారాయణపురం నుంచి డేగల వీరమ్మ నేను కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఘన విజయం సాధిస్తామని సంగాని సుశీలమ్మ గారిని విజయంగా గెలిపిస్తామని వాగ్దానం చేస్తున్నాం. అది కాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వచ్చి డోర్ టు డోర్ మేమంతా కూడా చాలా 10 రోజుల నుంచి సేవ చేస్తున్నాం. అది అర్నాథ్ బాబు గారి నాయకత్వంలోనే, సీనియర్ నాయకత్వమైన దీనికి ఏదైనా సరే అన్నింటిలో పాల్గొంటున్నాం. ప్రతి విషయంలో మాకు అన్న కూడా మాకు ఇద్దరందరూ కూడా మాకు అండగా ఉన్నారు. పార్టీకి మేము పనిచేస్తాం. ఏదో చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ఏదో చేసి ఏదో చెప్పి ఇలాంటి మా కలబోలు మాటలు చెప్పొద్దు. అది గెలవని విషయం. ఈ విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీనే. జై కాంగ్రెస్.